లక్ష్మి వంటలకి స్వాగతం. మనం ఈరోజు ఉప్మా రవ్వ మినపప్పు గారెలు వేసుకుంటున్నాం. దానికి కావాల్సింది నేను 1/2 కేజీ మినపప్పు నానబెట్టుకుని ఇలా రుబ్బుకున్నాను. అందులో 1/2 కేజీ ఉప్మా రవ్వ వేసాను. సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటితో గారెలు వేస్తాను. చూసారా, గారెలు వేసాను. నేను ఆయిల్ ఎక్కువ చిన్నట్లోనే పోసి వండుతానండి. ఎక్కువ ఆయిల్ పోయిను. మళ్ళీ ఇది కర్రీస్కి వాడేస్తాను. ఎందుకంటే ఎక్కువ అది పోసినా మనం వేపకూడదు ఎక్కువ, కానీ అందులోని ఇప్పుడు చూసారా గారెలు అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం పచ్చడి వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఉప్మా రవ్వ వేస్తాం కదా, చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ 2వ రోజు కూడా తినొచ్చు, ఏం అవ్వదు, పాడవు కూడా. మనం ఎక్కడికన్నా జర్నీ చేస్తాం కదా, అలాంటప్పుడు 2వ రోజు కూడా ఉంటాయి గారెలు. ఇవి పాడవకుండా ఇలా చేసుకుంటే చూసారా. ఆయిల్ కూడా పేర్చండి. ఇవి ఉప్మా రవ్వ వేస్తున్నాం కదా. నేను మొన్న మా అపార్ట్మెంట్లో వినాయక చవితికి ఇలాగే చేశాను. 150 గారెలు చేశాను. ఇలాగే చేశాను. మేము పూజ చేయించుకున్నాము అపార్ట్మెంట్లోది. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. గారెలు సేమ్ ఇలాగే వేసానండి. ఆయిల్ అస్సలు పేర్చదండి కదా, బాగుంటాయి కూడా, కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా అల్లం చట్నీ ఈ గారెల్లోకి. వేసుకు తింటే గుమ్మగుమ్మలాడే గారెలు, అల్లం చట్నీ రెడీ.